వెళ్ళాక 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 పొరుగింట్లోకి వెళ్ళాక. Girl, you gotta make it hot tonight. Cause you never make me feel alright. Don't you ever know that I'm the one? So get down tonight. So you gotta put the poppin' up. I ain't gonna hit you on the top. Let me take you over and up and up. Check me out tonight. ఏదో ఓ సినిమాకి ఆ పైన గినిమాకి సాంగో ఓ గింగో సింగించేశాక తాపీగా కాఫీకి తర్వాత గిఫీకి కప్పు ఓ గిప్పు సిప్పించేశాక అట్నుంచి డిస్కోకి డిస్కోకి సమ గమ గప మప మనిదని గమ పరిసా సినిమాకి కాఫీకి డిస్కోకి వెళ్ళాక ఆ మూడు అయిపోయాక మూడంటే గుర్తొచ్చి మూడేదో వచ్చేసి నీ మూడు పెంచేశాక అదంతా ఎంతో సస్పెన్స్ అదంతా ఎంతో సస్పెన్స్ Rama, Rama, Rama. Rama, Sita, Hare Rama. Jai Bolo, Hare Krishna. Krishna, Krishna, Krishna. We love it. Rama, Rama, Rama. Chant it. Rama, Sita, Hare Rama. Chant it. Jai Bolo, Hare Krishna. Chant it. Krishna, Krishna, Krishna. We love it. నిన్నే నే ప్రేమించి ఇంకొంచెం గీమించి వయసో అది గియసో తెగ వేధించాక నిన్నే నీ మురిపించి మరి కొంచెం గిరిపించి మనసో అది గినసో నీ కందించాక మాటలతో మెప్పించి ముద్దలతో గిప్పించి సమ గమ గప మప మనిదని గమ పరిసా ప్రేమించి మురిపించి ఇంచించు మెప్పించి ఆ మూడు జరిపించాక ఓ మూడు ముళ్ళేసి ఆ మూడు రాత్రుల్లో నీ మూడు తెప్పించాక అదంతా ఎంతో సస్పెన్స్ కథంతా ఎంతో సస్పెన్స్ పిల్లలు మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందిరా? తెలీదా? ఓని రెండో పానిపట్టు యుద్ధం ఓరి వెతవల్లారా, ఇది కూడా తెలీదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడ్రా కూత కూసింది? మనోడే సార్, బయట ఎవరు కాదు. ఎప్పుడో జరిగిన పానిపట్ యుద్ధం గురించి చెప్పి వాళ్ళ బుర్రలు ఎందుకు పాడు చేస్తారండి? హ్యారీ పోటర్, లయన్ కింగ్ గురించి చెప్పండి, వింటారు. వాళ్ళెవరు? ఏ పిల్లల్స్, మీ మాస్టర్ కి హ్యారీ పాటర్ గురించి తెలియదంట. కూసేగాడితే మేసేగాడిని చెడగొట్టడం అంటే ఇదే. పిల్లలు ఇప్పుడు మీ బుక్స్ తీయండి. హ్యారీ పోటర్ ఎవరంటే హ్యారీ పోటర్ 1 హ్యారీ పోటర్ ఎవరంటే హ్యారీ పోటర్ 1 హ్యారీ పోటర్ వద్దు, లయన్ కింగ్ గురించి
పదా వద్దు, ముందు మాట్లాడుకుందాం, నచ్చకపోతే కొట్టుకుందాం. నేను చదువుకున్న నిరుద్యోగులు, మీరు చదువుకోని నిరుద్యోగులు. మతం పేరుతో భజనలు, రాజకీయం పేరుతో డప్పులు జేజేలు కొట్టి ఈ ఏరియాలో పిల్లలందరి చదువులు పాడు చేస్తున్నారు. ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? అక్కడ ట్యూషన్ చదువుకుంటున్న పిల్లల్లో నా తమ్ముడు లేడు, నా చెల్లెలు లేదు. కానీ వాళ్ళ కోసం నేనెందుకురా మీతో తగ్గుపట్టం? నాకేంటి లాభం? మీ నాయకుడిని పల్లకిలో మోసుకెళ్లి అసెంబ్లీలో దించారు. ఇంతా చేస్తే మీ నాయకుడు మీకేమిచ్చాడు? ఒక చేతికి కత్తిచ్చాడు, మరో చేతికి బీర్ సీసా ఇచ్చాడు. అది ఈ పూటకు మాత్రమే. మళ్ళీ మీ చేతికి వాడు ఆ బీర్ సీసా ఎప్పుడు ఇస్తాడో తెలుసా? వాడి కోసం మీరు ఆ కత్తికి పని చెప్పిన రోజున. కానీ ఆ రోజున మీరు జైలు పాలవుతారు. అప్పుడు మిమ్మల్ని విడిపించడానికి మీ పెళ్ళాం బిడ్డలు వస్తారే తప్ప మీ నాయకుడు రాడు. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. కంగ్రాచులేషన్స్. మా కార్యక్రమాల్లో మీ యూత్ని ఒక కోణంలో చూపించాం. కానీ మీరు చేసిన పని చూశాక మీలో ఉన్న పోరాట పటిమేమిటో నాకు అర్థమైంది. మీ టాలెంట్ మా ఛానల్కి ఎంతో అవసరం. రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడండి, వెంకటరత్నం గారు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులందరితో వైస్రాయ్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి మీడియాను కూడా పిలిచారు. మిస్టర్ అశోక్, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. లైవ్ కవరేజ్ ఇస్తున్నాం. వెంకటరత్నం గారి జీవిత చరిత్రలో ప్రతి మైన్యూట్ విషయాన్ని మీరంతా బాగా కవర్ చేయాలి. ఇదో సదావకాశం. ఇలా మనం ప్రూవ్ చేయగలిగినప్పుడే మన ఛానల్ బాగా సక్సెస్ అవుతుంది. అందరికీ స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, దక్షిణ గాంధీగా అందరికీ ఆదర్శప్రాయమైన శ్రీ వెంకటరత్నం గారికి, భారతదేశానికి వెన్నెముకగా నిలిచిన మితవాద అతివాద రాజకీయ ప్రముఖులకు, దేశ విదేశీ మీడియా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. భారతదేశంలో ఏకపార్టీ పాలన అంతమై సంకీర్ణ ప్రభుత్వాల రోజులొచ్చాయి. ఇలాంటి ప్రభుత్వాల మనుగడ దినదినగండంగా ఉంటోంది. కేవలం ఇద్దరు ఎంపీలున్న పార్టీలు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి దేశాన్ని గాడిలో పెట్టాలంటే శ్రీ వెంకటరత్నం గారు మన నాయకుడిగా దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాం. నిస్వార్థపరుడైన వెంకటరత్నం గారే అందుకు అర్హుడని మా పార్టీ తరఫున ప్రకటిస్తున్నాం. ఆనాడు స్వరాజ్య సారథి పదవిని అలంకరించి ఉంటే ఎలా ఉండేదో ఇప్పుడు కళ్ళారా చూసుకునే అదృష్టం కలిగించవలసిందిగా కోరుకుంటున్నాను. वेंकटरत्नम जी हमारे नेता है. இந்த நாட்டை முன்னேற்றக்கூடிய தலைவர் ஒருவரே வெங்கடரத்னம் அவர்கள்தான். हम सबकी तरफ से गुजारिश करता हूं कि श्री रत्नम जी ही हमारी पार्टी की सदर बने. ನಮ್ಮ ಅಧಿನಾಯಕರು వెంకటరత్నం అవరల్ల శ్రీ వెంకటరత్నం గారి శాంతి సేన స్ఫూర్తి ఈ దేశానికే తెచ్చి పెడుతుంది కీర్తి. సభకు నమస్కారం. ఈ వయసులో రాజకీయం నాకెందుకు అనుకున్నాను. కేంద్ర మంత్రిని చేస్తానన్నారు, ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, గవర్నర్ని చేస్తానన్నారు. వద్దన్నాను. పదవులను ఆశించకుండా సమాజ సేవకు అంకితమై నా శాంతిసేన చాలనుకున్నాను. కానీ ఈరోజు భారతదేశం మండుతున్న అగ్నిగోళంగా ఉంది. ఆకలి, దారిద్ర్యం, తీవ్రవాదం, ఎక్కడ చూసినా నక్సలిజం, టెర్రరిజం, గూండాయిజం, రక్తపాతాలు. ఈ రాజకీయం నేరస్తులతో కలుషితమైపోయి అసలు శాంతి అనేదే కరువైపోయింది. ఇలాంటి దేశం కోసమేనా మనం తెల్లదొరలతో పోరాడింది? ఇలాంటి దేశం కోసమేనా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరు సీతారామరాజు లాంటి మహాత్ములు ప్రాణత్యాగం చేసింది? ఈ ప్రశ్నలకు, ఆవేదనకు, నా ప్రజల ఆక్రందనకు సమాధానం చెప్పడానికి మీ ముందుకొచ్చాను. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నేను పోరాటం జరిపిన వీరగడ్డ చింతపల్లి నా జన్మభూమి. ఆ చింతపల్లిలోనే నవంబర్ 1వ తేదీన శాంతి సేన పేరుతో నూతన రాజకీయ పార్టీ నేను ప్రారంభించబోతున్నాను.
శాంతికి చిహ్నమైన 2 తెల్ల పావురాలే మన పార్టీకి గుర్తు. నా జన్మస్థలం నుంచే నా విజయయాత్ర ప్రారంభమవుతుంది. ఆయన చేతి మీద జెండా గుర్తు చూడు. అబ్బా, గుర్తు చూడు. జెండా కనపడితే చాలు, చేస్తున్న పని కూడా ఆపేస్తాం. కమ్ ఆన్, టేక్ ద కెమెరా అండ్ ఫాలో ద ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు వారి జీవితంలో ముఖ్య ఘట్టాలని ఆ స్క్రీన్ మీద చూడబోతున్నారు. లైట్స్ ఆఫ్. మన వెంకటరత్నం గారు పుట్టింది ఈ గ్రామంలోనే. ఇదే చింతపల్లిలోని అమ్మవారి గుడి. పరమ భక్తులైన మన వెంకటరత్నం గారు ఆ అమ్మవారికి ఉపాసకులే. ఈ బ్రిడ్జి కూల్చివేతలో ప్రధాన పాత్రధారి మన వెంకటరత్నం గారే. అశోక్, what happened? చింతపల్లి గుడి. ఏ గుడి? బ్రిడ్జ్. అశోక్, అశోక్ ఏమైంది? అశోక్, అశోక్ ఏమైంది? అశోక్